जय संतोषी माँ, जय जय काली माँ, जय संतोषी माँ, जय जय काली माँ, जय संतोषी माँ, जय जय काली माँ, जय संतोषी माँ, जय जय काली माँ। संतोषी माँ, जय जय साई माँ। राम तारकं सदा भजो राम तारकं सदा भजो राम तारकं सदा विठला विठला हरि विठला राम दूता हे राम दाता हे राम दाता नमो नमो हे राम दूता हे राम दाता हे राम दाता नमो नमो हे राम दूता हे राम दाता हे राम दाता नमो नमो सीता माता गोदावरी माता सीता माता गोदावरी माता सीता माता गोदावरी माता सीता माता गोदावरी माता अनाथ नमो नमो अनाथ नमो नमो
పురుషోత్తమ గురుతు సిద్ధ బుద్ధు స్కంద వినాయక సవితా పావకతు సవితా పావకతు బ్రహ్మ మధ్యతు యహోవ శక్తితు కేశోపితా ప్రభుతు रुद्र विष्णु तु रामकृष्ण तु रहीमता होतु वासुदेव तु विश्वरूप तु चिदानन्द हरितु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिवतु आत्मलिंग शिवतु साई आत्मलिंग शिवतु ఓం శ్రీ సాయిరామ్ అండి. రేపు లక్ష్మీవారం స్వామి యొక్క లీలలో ఒక లీల మనం చెప్పుకుందాం. బెంగుళూరులో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ సత్యసాయి భక్తురాలు. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మద్రాసులో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయాడు. రెండో కొడుకు కూడా గవర్నమెంట్ జాబే వచ్చింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రెండో కొడుకుని
ఒక 3 సంవత్సరాల పాటు రష్యా వెళ్ళి రష్యాలో ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఇండియాకి రండి అని చెప్పి ఆ రష్యాకి పంపించడానికి ఈ రెండో కొడుకుని సెలెక్ట్ చేసింది గవర్నమెంట్. చాలా అప్పట్లో చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఆ రష్యా వెళ్ళాడు ఈ అబ్బాయి. వెళ్ళిన తర్వాత ఒక 6 నెలల పాటు రష్యాలో బాగానే గడిపాడు జీవితం. ఆ తరువాత నెమ్మదిగా అతనికి కాళ్ళు వాపులు రావడం జరిగింది. కాళ్ళు వాపులతో పాటుగా కాళ్ళల్లో ఉండే నరాలు కూడా వాచిపోవడం జరిగింది. చాలా బాధపడుతున్నాడు అన్నమాట. ఆ కాళ్ళ వాపులతోటి నొప్పులతోటి నరాలు కూడా గుడ్డుపోవడంతో చాలా బాధపడుతున్నాడు. అక్కడే రష్యాలో ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకి ఆ రోగం అంత చిక్కలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయలేము, ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి ఇండియాకే పంపించేద్దాం అని డిసైడ్ అయిపోయి ఆ రష్యా వాళ్ళు ఇండియాకే పంపించేసేసారు అతన్ని. ఇండియాకి వచ్చిన తర్వాత డాక్టర్లు అందరూ పరిశీలించిన ఇక్కడ కూడా వాళ్ళు చేతులు పైకి ఎత్తేసి వాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారు, ఈ కాళ్ళ వాపులు నరాల వాపులు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు జర్మనీలో ఉన్నారు, ఇంకొకళ్ళు బొంబాయిలో ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ రోగానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలరు అని సలహా చెప్పారు. అయితే ఇది సామాన్య కుటుంబం కాబట్టి వీళ్ళది అంత జర్మనీ వెళ్ళిపోయి జర్మనీలో ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి స్తోమత వీళ్ళకి లేదు. కాబట్టి బొంబాయి వెళదాం పోని అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేసుకుని వద్దాం అని పాపం నిర్ణయం చేసుకున్నారు. ఈలోపు వాళ్ళ అక్కగారు ఒక మాట అంది. ఏమని, ఒక్కసారి పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఆ తరువాత మనం ఆయన బ్లెస్సింగ్స్ తోటి బొంబాయికి తమ్ముడు తీసుకుని వెళదాము, ఒక్కసారి వెళదాము పుట్టపర్తి అని ఆవిడ పలికింది. పలికితే తల్లి కూడా ఒప్పుకుంది. అది మంచి పనే, ఓసారి వెళదాం, తీసుకుని వెళ్ళు అని అనుకున్నారు. ఈ అప్పగారు తమ్ముడు ఇద్దరు కలిసి బెంగళూరులో అతి కష్టం మీద 4-5 సాయం పట్టి అతన్ని పైకి లేపి బస్సులో కూర్చోబెట్టి పుట్టపర్తి తీసుకుని వెళ్ళారు. తీరా పుట్టపర్తి ఎన్నింటికి వెళ్ళిందయ్యా ఆ బస్సు అంటే రాత్రి 11 గంటలకు వెళ్ళిందండి. అర్ధరాత్రి 11 గంటలకు వెళ్ళింది. 11 గంటలకు ఆ బస్సు వెళ్ళిన వెంటనే అక్కడికి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అతని పరిస్థితి అంతా చూసి మొత్తం 4-5 సాయం పట్టి బస్సులో వచ్చి కిందకి దింపారు ఆయన పేషెంట్ని. దింపిన వెంటనేనండి 4 సేవాదళ సభ్యులు గబగబా పరిగెత్తుకుంటూ వీళ్ళ ఆ అప్ప తమ్ముడు ఇద్దరి దగ్గరికి వచ్చి వెంటనే రండి అని చెప్పేసి అతన్ని ఆ 4 సాయం పట్టి షెడ్లోకి తీసుకెళ్ళిపోయి ఆమెను కూడా రమ్మని చెప్పి షెడ్లోకి తీసుకెళ్ళిపోయి షెడ్లో ఈ రాత్రి ఇక్కడ మీరు పడుకోండి, రేపు మళ్ళీ మేము వస్తాము అని చెప్పి వాళ్ళిద్దరికీ ఆహార పొట్లాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈ 4 సేవాదళ వాళ్ళు. ఆవిడకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, ఏమి విచిత్రం ఇది, ఏమి మహిమిది, స్వామికి అసలు మేము వస్తున్నామనే విషయం ఎవరికి తెలియదు, అలాంటిది మాకు సాయం చేయడానికి 4 సేవాదళ వాళ్ళకి అబ్బా కారు దగ్గరికి రావడం ఏమిటి, ఇలాగ షెడ్లో మమ్మల్ని దింపడం ఏమిటి, మేము మధ్యాహ్నం నుంచి ఏ భోజనము చేయలేదనే విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు. డబ్బు పట్టుకొని ఆహార పొట్లాలు కూడా మాకు అందించారు. రాత్రి 11:30కి ఆహారం పట్టుకొచ్చి ఇచ్చారు. మా పావుతకు 12 గంటలకు ఇచ్చారు ఆహారం అనుకొని ఆవిడ చాలా సంతోషించి స్వామికి థ్యాంక్స్ చెప్పుకొని ఆ రాత్రి కొన్నారు. ప్రొద్దున్నే 7 అయ్యేటప్పటికల్లా మళ్ళీ సేవాదళ 4 వచ్చేసారు వీళ్ళిద్దరి దగ్గరికి, ఈ ఆ అక్కగారి దగ్గరికి తమ్ముడి దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి రండి అని చెప్పేసి మళ్ళీ అతని చేతుల మీద మోసుకుంటూ, అతను నడవలేని పరిస్థితి, చేతులతో మోసుకుంటూ ఈ 4 సేవాదాలు డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. అతను ఇంకెక్కడ తొలవంత హాల్లో అక్కడెక్కడ కూర్చోబెట్టడం ఏం లేదు, డైరెక్ట్ VIP పాస్ లాగా వెళ్ళిపోయాడు అంతే అక్కడికి స్వామి ఇంటర్వ్యూ రూమ్లో.
అప్పటికే స్వామి రూములో 18 మంది ఉన్నారటండి. స్వామి ఇంటర్వ్యూ చేసుకుంటున్న వాళ్ళందరూ అయిన తర్వాత స్వామి ఇతని దగ్గరికి వచ్చి ఒకసారి చూసి వెంటనే ఏమన్నాడట, ఆయన కొంత విభూతిని సృష్టించి అక్కగారి చేతిలో వేసి మళ్ళీ నీళ్లు కూడా సృష్టించి అక్కగారి చేతిలో వేసి, ఇప్పుడు నా ఎదురుగుండగా ఈ విభూతి ఈ నీళ్లు ఆ 2 కాళ్ళకి నువ్వు మాలిష్ చేసినట్లుగా మద్రా చేయి అన్నారండి స్వామి. వెంటనే ఆ విభూతి సృష్టించారు, నీళ్లు సృష్టించారు, అలాగ మద్రా చేయడం మొదలుపెట్టింది. ఒక 2-3 నిమిషాలు మద్రా చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నీళ్లు పోసి చేతిలోను, ఇప్పుడు ఈ నీళ్లు నెత్తి మీద జల్లు అన్నారటండి. నెత్తి మీద అక్కగారు తమ్ముడు నెత్తి మీద నీళ్లు జల్లించండి. మరి కొంచెం నీళ్లు పోసి ఈ నీళ్లు నోట్లో పోయి అన్నారటండి. అంటే మళ్ళీ కొంచెం నోట్లో నీళ్లు పోసినారు. ఇదే ట్రీట్మెంట్ మీ తమ్ముడికి బెంగళూరు తీసుకెళ్ళిపోయి ఇదే ట్రీట్మెంట్ని కొనసాగించు, ఒక వారం 10 రోజుల పాటు నేను చూసుకుంటాను మిగిలిన విషయాలు అని చెప్పి స్వామి పంపించారు. మళ్ళీ అవి 4 సేవాదాలు ఈ సాయం పట్టుకుని మళ్ళీ బెంగళూరు బస్సులో కూర్చోబెట్టి తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 10 రోజుల పాటు ఇదే ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు అన్నమాట. 2 ఈ విభూతి నీళ్లు నెత్తి మీద చల్లడం, 2 రోడ్లో పోయడం, కాలుగా మాలిష్ చేయడం, నీళ్లు రాసి విభూతితో మాలిష్ చేయడం. అలా చేస్తే సరిగ్గా 10 రోజులు అయ్యేటప్పటికల్లా 11వ రోజున సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా అతను తయారైపోయి బ్రహ్మాండంగా నడిచే పరిస్థితికి వచ్చాడు. అప్పుడు గవర్నమెంట్కి కాగితం పెట్టుకున్నాడు, ఇలాగ నేను అనారోగ్య రీత్యా మధ్యలో జాబుని వదిలేసుకుని ఇలా రావాల్సి వచ్చింది, ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నా ఉద్యోగం నాకు ఇవ్వాల్సింది అని అప్లై చేసుకున్నాడు గవర్నమెంట్కి. వెంటనే గవర్నమెంట్ కూడా ఇతన్ని రష్యాయే పంపించినంత మెరిటోరియస్ క్యాండిడేట్ కాబట్టి వదులుకోవడం ఇష్టం లేక వెంటనే గవర్నమెంట్ ఆ జాబ్ అతనికి తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆ సత్యసాయి పరమాత్మని నమ్ముకోవడం ద్వారా, ఆ విభూతి యొక్క లీల ద్వారా ఆ కుటుంబం అంతా చాలా సుఖంగా ఉన్నారు. ఈ యొక్క వృత్తాంతం విన్న మనమందరం కూడా సుఖంగా ఉండాలి అని మనల్ని కూడా భగవాన్ సత్యసాయి బాబా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఈరోజు ఒక 30 మంది వచ్చినటువంటి సందర్భంగా 30 మంది ఆహ్వానితులు వచ్చారు. ఆయన వారి ఇంట్లో భజన అనేటప్పటికి వెళ్ళాను కాబట్టి ఈ 30 మందిని కూడా ఎంతో విశాల హృదయంతో ఆదరించి ఆహ్వానించి స్వామివారి యొక్క దివ్య నామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న రామ్ కుమార్ గారికి, వారి ధర్మపత్రికి, వారి పిల్లలకు అందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్మ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకుందాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్. ఇంకొక చిన్న విషయం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ పూజ అనే కార్యక్రమాలు మనకి మందిరంలో జరుగుతున్నాయి. ఇంతవరకు 24 మంది దంపతుల చేత అభిషేక కార్యక్రమం చేయించడం జరిగింది. రేపు 25వ దంపతులు చేసుకుంటున్నారు. 4వ తారీఖున 6వ తారీఖు కూడా దంపతులు చేసుకుంటున్నారు. 8వ తారీఖున మన సింగపూర్ రెడ్డి గారి దంపతులు వాళ్ళు కూడా 8వ తారీఖు బుక్ చేసుకున్నారు. వాళ్ళు 8వ తారీఖు చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆ సత్యసాయి అనుగ్రహ పూజ అంటే స్వామి అభిషేక పూజ కార్యక్రమానికి మీరు కూడా ఎవరైనా చేసుకునే ఉద్దేశం ఉంటే నేను 2 పాంప్లెట్లు మీకు ఇచ్చాను. ఆ పాంప్లెట్లు తీసుకుని వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. స్వామి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం మనకి మందిరంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రార్థన. సాయిరాం. Thank you.